భారత త్రివిధ దళాల్లోకి ఏఐ ఆయుధాలొస్తున్నాయి. యుద్ధ వ్యూహాలు మారిపోతున్నాయి. భారత రక్షణ రంగంలో గేమ్ చేంజర్ గా ఆపరేషన్ 777 మారుతోంది. అగ్రదేశాల భాగస్వామ్యంతో సరికొత్త ఆయుధాల్ని తయారు చేయడమే కాదు, భూ, జల, వాయు మార్గాల్లో సరికొత్త అస్త్రాలు, అడ్వాన్స్డ్ ఆయుధాలను అందుకుంటూ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది ఇండియన్ ఆర్మీ. ఒకప్పుడు ఆయుధాల దిగుమతులపై ఆధారపడ్డ భారత రక్షణ రంగం ఇప్పుడు ఎన్నో దేశాల్లో ఆయుధాల్ని తయారు చేస్తోంది, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇది అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతోందనటానికి నిదర్శనం. త్రివిధ దళాల్లో ఏఐ ఆయుధాలు, మారుతున్న యుద్ధ వ్యూహాలు, భారత రక్షణ రంగంలో గేమ్ చేంజర్గా ఆపరేషన్ 777, అగ్రదేశాల భాగస్వామ్యంతో సరికొత్త ఆయుధాల తయారీ, భూతలం, జల, వాయు మార్గాల్లో సరికొత్త అస్త్రాలు, ఆయుధాలు, దేశ రక్షణ రంగం ఆర్మీ అమ్ముల పొదిలోకి సరికొత్త ఆయుధాలు, అస్త్రాలు వచ్చి చేరుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఈ ఆయుధాల తయారీ, వాడకం మరింత పెరిగింది. గ్లోబల్ డిఫెన్స్ రంగంలో కేవలం ఒకే దేశంలో ఆయుధాలు తయారు చేయడమనే పాత పద్ధతి మారిపోతోంది. ఒక చోట డిజైన్ చేసి మరొక చోట తయారు చేసే ఆధునిక వ్యవస్థకు కాలభైరవ ప్రాజెక్ట్ అద్దం పడుతోంది. ఇది అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్ను ఒక సరికొత్త సూపర్ పవర్గా నిలబెట్టే ముందడుగు. భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది ఆపరేషన్ 777. భారతదేశంలో తయారైన అత్యాధునిక ఏఐ ఆధారిత యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలను ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాలు, 77 దేశాలకు విస్తరించడమే ఆపరేషన్ 777 ముఖ్య ఉద్దేశం. ఈ ఆపరేషన్లో భాగంగా మొదటి అంతర్జాతీయ తయారీ కేంద్రాన్ని యూరోప్ దేశం, నాటో సభ్యత్వం ఉన్న పోర్చుగల్లో ఏర్పాటు చేశారు. కాలభైరవ ఆపరేషన్ 777లో ప్రధానమైన ఆయుధం. ఈ ప్రాజెక్టు కింద పోర్చుగల్లో తయారవుతున్న కాలభైరవ కేవలం డ్రోన్ కాదు, ఇదో అటానమస్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే మేధో సంపత్తి గల స్వయం ప్రతిపత్తి యుద్ధ విమానం. ఇది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రకానికి చెందింది. అంటే మీడియం ఎత్తులో ఉంటూ దాదాపు 30 గంటలకు పైగా నిరంతరాయంగా గాల్లో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. అలా 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలపై కూడా ఇది దాడి చేస్తుంది. ఇందులో అమర్చిన ఏఐ టెక్నాలజీతో మనుషుల అవసరం లేకుండానే ఇది శత్రువుల లక్ష్యాలను స్వయంగా గుర్తిస్తుంది. హ్యాకింగ్ కు వీలు లేకుండా సమాచార వ్యవస్థలను నిర్వహించడం దీని స్పెషాలిటీ. ఇలాంటి ఎన్నో ఆయుధాలు భారత ఆర్మీ అమ్ముల పొదిలోకి రానున్నాయి. ఆధునిక యుద్ధ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వయం ప్రతిపత్తి గల అటానమస్ ఆయుధాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. భారతదేశానికి చెందిన త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సాంప్రదాయ యుద్ధ పద్ధతులను పక్కనబెట్టి డిజిటల్ ఏఐ టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భారతదేశంలో డిజైన్ చేసిన అత్యాధునిక యుద్ధ విమానం యూరోప్ గడ్డపై తయారవ్వడం మన దేశ రక్షణ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఏఐ సాంకేతికతను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంలో ఈ ఆపరేషన్ ఒక మైలురాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్లలో లెసన్ లెర్న్ట్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో 7 ఖండాల్లో ఉండేటటువంటి వివిధ ఆయుధాలని, వాటి యొక్క పని విధానాన్ని, వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకొని ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేస్తూ దానికి ఏఐ ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండేటటువంటి ఆయుధాలని మనము దాన్ని ఏఐ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈ 777 ఏదైతే ఉందో మనకి వస్తున్నటువంటి 777 గురించి మనం మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఏఐ ఆధారిత ఆయుధాల్లో యుద్ధవ్యూహాలను పూర్తిగా మారుస్తున్న ఈ సమయంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటన్నింటినీ మూడింటిని సమన్వయపరుస్తూ కోఆర్డినేషన్లో సరికొత్త అస్త్రాలు, డ్రోన్స్, అట్లాగే స్వయంచాలిత యుద్ధ వ్యవస్థలని భారతదేశ రక్షణ రంగానికి ఈరోజు
దిశని నిర్దేశించేటటువంటి పరిస్థితులు. ఈ ఏఐ ఆయుధాలు త్రివిధ దళాల్లో మారుతున్న యుద్ధ వ్యూహాలకు నిదర్శనం. ఆధునిక యుద్ధాల్లో ఒకే ఒక్క పెద్ద ఫైటర్ జెట్ను పంపే బదులు ఏఐ సాయంతో పనిచేసే వందలాది చిన్న డ్రోన్లను సమూహంగా శత్రువులపై విరుచుకుపడేలా చేస్తారు. దీన్నే స్వామ్ డ్రోన్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కీలకంగా మారనుంది. కాలభైరవ వంటి విమానాలు ఒకదానితో ఒకటి ఏఐ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ గ్రూపుగా మారి దాడి చేస్తాయి. వీటిని శత్రువుల రాడార్లు కనిపెట్టలేవు, అడ్డుకోనులేవు. భవిష్యత్తు యుద్ధాలు కేవలం సైనికుల సంఖ్యపై కాకుండా ఎవరి వద్ద ఎంతటి అధునాతన టెక్నాలజీ ఉందనే దానిపై ఆధారపడి ఉంటాయి. త్రివిధ దళాల్లో ఏఐ ఆయుధాల ప్రవేశం, ఆపరేషన్ 777 ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి భారత్ దూసుకువెళ్లడం చూస్తుంటే ప్రపంచ రక్షణ రంగంలో భారతదేశం ఇకపై కేవలం ఒక వినియోగదారుడు కాదు, ప్రపంచాన్ని శాసించే ఒక గ్లోబల్ లీడర్ అని స్పష్టమవుతోంది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ రక్షణ రంగంలో మునుపెన్నడూ లేనంతగా సరికొత్త ఆయుధాల తయారీని ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది ఆర్మీ. దేశంలో ఆయుధాల డిజైన్, విదేశాల్లో తయారీ. 7 ఖండాలు, 77 దేశాలకు భారత్ మార్కెట్ను విస్తరించే లక్ష్యం. ఒకప్పుడు ఆయుధాల దిగుమతిపై ఆధారపడ్డ ఇండియా ఇప్పుడు ప్రపంచ దేశాలకు సాంకేతికత ఎగుమతిని చేసే స్థాయికి. అంతర్జాతీయ డిఫెన్స్ మార్కెట్లో భారత్ సూపర్ పవర్. ఒకప్పుడు విదేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు అత్యాధునిక ఏఐ యుద్ధ విమానాల సాంకేతికత ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోంది. దీనివల్ల మన యుద్ధ నౌకలకు ముందే రక్షణ కవచం లభిస్తుంది. డ్రోన్లను నాశనం చెయ్యడానికంటే ముందు అది ఎక్కడుందో కనిపెట్టడం ముఖ్యం. ఆధునిక వ్యవస్థలు పక్షులకు డ్రోన్లకు తేడాను గుర్తించడానికి ఏఐని వాడుతున్నాయి. ఇందుకోసం రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ స్కానర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరాలు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను కలిపి వాడుతున్నారు. రష్యా, యుక్రెయిన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం బాగా పెరిగింది. అందుకే భవిష్యత్తు యుద్ధాలలో డిజిటల్, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో డ్రోన్లను గాల్లోనే నిర్వీర్యం చేసే ఈ సాఫ్ట్ కిల్ టెక్నాలజీ అత్యంత కీలకమైందిగా మారింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పైలట్లు తమ విమానాలతో శత్రువుల నౌకల్ని ఢీకొట్టి ఆత్మాహుతి దాడి వ్యూహాన్ని అవలంబించారు. దీన్ని కామికాజే అనేవారు. ఇప్పుడు అలాంటి డ్రోన్లనే శత్రువులపైకి వదిలి వారికి తీవ్రమైన నష్టాన్ని కలిగించే టెక్నాలజీ డ్రోన్లను కామికాజ్ డ్రోన్లు, బోట్లుగా పిలుస్తున్నారు. ఇరాన్ తన వద్ద ఉన్న వందలాది కామికాజ్ డ్రోన్లు, మస్కిటో బోట్లతో పేలుడు పదార్థాల్ని నింపి శత్రు నౌకలు, యుద్ధ విమానాలు, రక్షణ వ్యవస్థల్ని దాటి దాడులకు దిగింది. వేల రూపాయల ధరల గల కామికాజ్ బోట్లు లేదా డ్రోన్లు కోట్లాది రూపాయల విలువైన కార్గో నౌకలు, ఫైటర్ జెట్లను నాశనం చేయగలవు. స్వీడన్కు చెందిన శాబ్ సంస్థ తయారు చేసిన జిరాఫీ రాడార్ చాలా చిన్న పరిమాణంలో ఉండే డ్రోన్ను దాదాపు 75 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తుపట్టగలదు. లడఖ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ లాంటి మంచు కొండల్లో సైనికుల్ని పంపి ప్రాణ నష్టం జరగకుండా ఏఐ నిఘా వ్యవస్థల్ని వాడుతోంది ఇండియన్ ఆర్మీ. దీనివల్ల సరిహద్దులో జరిగే చిన్న చిన్న చొరబాట్లను ఏఐ ఆధారిత కెమెరాలు, సెన్సార్లు గుర్తిస్తున్నాయి. శత్రువుల కదలికలను బట్టి రియల్ టైం ఆర్మీ కమాండర్లకు వ్యూహాలు మార్చుకోవడానికి సమాచారాన్ని అందిస్తాయి. సముద్ర భద్రతను పెంచుకోవడానికి ఇండియన్ నేవీ ఏఐ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా నౌక కదలికల్ని కనిపెడతాయి. ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ వాడే కామికేజ్ ఆత్మాహుతి బోట్ల ముప్పుని ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. సముద్రపు అలల మధ్య దాగి ఉన్న చిన్న చిన్న శత్రు బోట్లను గుర్తించేందుకు సాధారణ రాడార్ల కంటే ఏఐ పవర్డ్ సిస్టమ్స్ వేగంగా పనిచేస్తాయి. ఇవి కాకుండా డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, హై ఎనర్జీ లేజర్ ఆయుధాలు బుల్లెట్ల కంటే వేగంగా పనిని పూర్తి చేయగలవు. క్షిపణుల ఖర్చు లక్షల్లో ఉంటే ఈ లేజర్ వేసే ప్రతి షాట్ ఖర్చు కేవలం కొన్ని వందల రూపాయలు మాత్రమే. డిఆర్డీఓ ఇప్పటికే డ్రోన్లను నాశనం చేయడానికి 30 కిలోవాట్ల సామర్థ్యం గల హై పవర్ లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. శత్రువు ఒకేసారి వందలాది డ్రోన్లను గుంపుగా దాడికి పంపినప్పుడు వాటిని ఒక్కొక్కటిగా కూల్చడం కష్టం. అలాంటి సమయంలో ఈఎంపీ ఆయుధాలు వాడతారు. ఇలా సరికొత్త ఆయుధాల డిజైన్, తయారీ, భాగస్వామ్యంలో పకడ్బందీ వ్యవస్థలను ఏర్పాటు చేసి ముందుకెళుతోంది ఇండియన్ ఆర్మీ.